వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ వాస్తవ సంఖ్యలకు సంబంధించి 12వ పేజీలో అభ్యాసం 1.3లో క్రింది అకర్ణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి. ఇందులో ఏవి అంతమయ్యే దశాంశాలో ఏవి అంతము కాని దశాంశాలో తెలపండి అన్నాడు. పేజ్ నెంబర్ 12లో అభ్యాసం 1.3లో ఫస్ట్ లెక్క, ఫస్ట్ క్రమంలో ఫస్ట్ది 3/8 క్రింది అకర్ణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయమన్నాడు. ఇందులో ఏవి అంతమయ్యేవి ఏవి అంతము కాయో తెలపన్నాడు. ఓకేనా? మనం జాగ్రత్తగా చూసుకుంటే ఫస్ట్ది 3/8. 3/8 అంటే మనకు కావాల్సింది హారం. హారం అనేది 2 పవర్లో ఉండాలి. 8 మనం 2 క్యూబ్ అని రాసుకోవచ్చుగా. కాబట్టి హారం అనేది 2 పవర్లో ఉంది కాబట్టి ఇది అంతమయ్యే దశాంశ భిన్నం. అంతమయ్యే దశాంశ భిన్నం. తర్వాత రెండోది ఏమంటే 229/400. 229/400. ఈ 400 మనం మార్చుకుంటే 400 మనం సింపుల్ ఫామ్లో రాస్తున్నాం. 400 మనం మార్చుకుంటే 10వ టేబుల్ పోతే 2 200 మళ్ళీ 2 200 మళ్ళీ 2 250 మళ్ళీ 2 225 5 కాబట్టి 400 రాసుకుంటే 400ని 229/400 మనం ఎట్లా మార్చుకోవచ్చు? 2 సార్లు వచ్చింది. 1 2 3 4 అంటే 2/4 ఇంటూ 5 2 సార్లు వచ్చింది 5 స్క్వేర్. కాబట్టి 2 5 తప్ప వేరే సంఖ్య లేదు కాబట్టి ఇది కూడా అంతమయ్యే దశాంశ భిన్నం. అంతమయ్యే దశాంశ భిన్నం అవుతుంది రెండో లెక్క. తర్వాత మూడోది 4/1/5. 4/1/5 అంటే ఇది మిశ్రమ భిన్నం. మిశ్రమ భిన్నం అంటే ఒక పూర్ణాంకం ఒక క్రమ భిన్నాన్ని కలిపి మిశ్రమ భిన్నం అంటాడు. మిశ్రమ భిన్నాన్ని మనం అపక్రమ భిన్నంలో మార్చుకోవాలి. మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలో మార్చాలి అంటే 5 4 20 20 + 1 21/5. సింపుల్ అయిపోయింది లెక్క. హారంలో 5 తప్ప వేరే సంఖ్య లేదు కాబట్టి ఇది కూడా అంతమయ్యే దశాంశ భిన్నమే అవుతుంది. ఇది కూడా అంతమయ్యే దశాంశ భిన్నమే అవుతుంది. తర్వాత 2/11. 2/11 అంటే మనకి హారంలో ఉండేటువంటి సంఖ్య 2 × 5 అనే రూపంలో మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ 11 అని ఉంది. 11 మనం ఏం మార్చాము కాబట్టి ఇది అంతము కాని దశాంశ భిన్నం. అంతము కాని దశాంశ భిన్నం. తర్వాత 8/125. 8/125ని మనం మార్చుకుంటే 8/125ని 5 క్యూబ్ అని రాసుకోవచ్చు. కాబట్టి హారం అనేది 5 యొక్క పవర్లో మాత్రమే ఉంది కాబట్టి అది అంతమయ్యే దశాంశ భిన్నం అవుతుంది. ఇది ఫస్ట్ రోమంలో ఉన్నటువంటి 5 లెక్కలు. ఫస్ట్ రోమంలో ఉన్న కింది అకర్ణీయ సంఖ్యలు అంతమవుతాయా కాదో చెప్పన్నాడు కాబట్టి. తర్వాత రెండో రోమంలో 1.3 అభ్యాసం పేజ్ నెంబర్ 12. రెండో రోమంలో భాగాహారం చేయకుండానే కింది అకర్ణీయ సంఖ్యలలో ఏవి అంతమవుతాయో ఏవి అంతం కావో తెలపన్నాడు. సెకండ్ రోమంలో ఉన్నటువంటి లెక్కలు భాగాహార ప్రక్రియ లేకుండానే క్రింది అకర్ణీయ సంఖ్యలలో వేటిని అంతమయ్యే దశాంశాలుగా రాయగలమో వేటిని రాయలేమో చెప్పన్నాడు. ఫస్ట్ వన్ 13/3125. ఫస్ట్ ఈ హారాన్ని మార్చుకోండి. హారాన్ని సింపుల్ ఫామ్లో మార్చుకోవాలి. 3125 మనం 5 లెక్కలతో బాగా భాగాలు చేస్తే 5 6 30 1 ఉంటుంది. 5 2 10 2 ఉంటుంది. 5 5 25. మళ్ళీ 5 125. మళ్ళీ 5 25. మళ్ళీ 5 5 5 1. కాబట్టి 13/3125ని మనం ఎట్లా మార్చుకోవచ్చు? 13/3125ని 5 సార్లు వచ్చింది. 1 2 3 4 5. కాబట్టి 5/5. హారం అనేది 5 తప్ప వేరే సంఖ్య లేదు కాబట్టి హారంలో ఆ సంఖ్య అంతమయ్యే దశాంశ భిన్నం అవుతుంది. తర్వాత రెండవది 11/12 అన్నాడు. 11/12 12ని మనం మార్చుకుంటే
11/4 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. 4ని ఇంకా మనం మార్చుకుంటే 11/2 స్క్వేర్ ఇంటూ 3 అని రాసుకోవచ్చు. ఇక్కడ మనకి హారం అనేది ఉంటే 2 అన్నా ఉండాలి, లేకపోతే 5 అన్న ఉండాలి, లేకపోతే 2, 5, 2 ఉండొచ్చు. ఇక్కడ వేరే సంఖ్య ఉంది 3 అనేది, కాబట్టి ఇది అంతము కాని దశాంశ భిన్నం. ఇది అంతము కాని దశాంశ భిన్నం అవుతుంది. తర్వాత 64/455 అన్నాడు. 64/455. ఈ 455 మనం మార్చుకుంటే 455 ఫిఫ్త్ టేబుల్ అవుతుంది. 5 9 45, 5 1 5. 91 అనేది ఏ కదా అవుతుంది? 91 ఏ కదా అవుతుంది? 13. కాబట్టి 455 మనం మార్చుకుంటే 64/5 ఇంటూ 13 ఇంటూ 7. ఇది అంతము కాని దశాంశ భిన్నం. ఎందుకంటే 5 కాకుండా వేరే సంఖ్యలు ఉన్నాయి. తర్వాత 15/16 16/16 మనం ఎట్లా మార్చుకోవచ్చమ్మా? 16 ఇంటూ 100 అంతేగా. 1600 ఇంటూ 100 రాసుకోవచ్చు. 15/16ని 2/4 అని రాసుకోవచ్చు. 2ని 4 సార్లు ఎత్తి వేస్తే 16 వస్తుంది మనకి. 2 2 4 4 2 8 8 2 16. అంటే 2ని 4 సార్లు ఎత్తి వేస్తే 16 వచ్చింది. మళ్ళీ 100ని ఎట్లా రాసుకోవచ్చు? ఇక్కడ చూద్దాం. 100 2 50, 2 25, 5 5 5 1. కాబట్టి 100ని ఎట్లా రాసుకోవచ్చు? 2 2 సార్లు వచ్చింది. 2 స్క్వేర్ ఇంటూ 5 2 సార్లు వచ్చింది. 5 స్క్వేర్. కాబట్టి లవంలో 2, 5 తప్ప వేరే సంఖ్య లేదు. కాబట్టి ఇది కూడా అంతమయ్యే దశాంశ భిన్నం అవుతుంది. తర్వాత 29/343. 29/343 అంటే దీన్ని 29/343ని 7³ అని రాసుకోవచ్చు. 7ని 3 సార్లు ఎత్తి వేస్తే 343 వచ్చింది. కాబట్టి 2, 5 తప్ప వేరే సంఖ్య ఉంది. కాబట్టి ఇది అంతము కాని దశాంశ భిన్నం. ఓకేనా? అది అంతము కాని దశాంశ భిన్నం అవుతుంది. తర్వాత మనకి వాడు కొన్ని లెక్కలు డైరెక్ట్గా ఇచ్చాడు. 23/2 స్క్వేర్ 2³ ఇంటూ 5 స్క్వేర్. తర్వాత లెక్క 23/2³ ఇంటూ 5 స్క్వేర్. హారంలో 2, 5 తప్ప వేరే సంఖ్య లేదు కాబట్టి ఇది అంతమయ్యే దశాంశ భిన్నం. ఓకేనా? తర్వాత 129/2 స్క్వేర్ ఇంటూ 5/7 ఇంటూ 7/5. హారంలో 2, 5 ఉంటే మాత్రమే దండం అవుతుంది. వేరే సంఖ్య ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది అంతము కాని దశాంశ భిన్నం. తర్వాత 9/15. 9/15 మనం ఎట్లా రాసుకోవచ్చు? 9/15 మనం మార్చుకుంటే 3 ఇంటూ 5 అని రాసుకోవచ్చు. 3 1 3 3. కాబట్టి 3/5. పవర్లో హారంలో 5 అనే ఒక సంఖ్య మాత్రమే ఉంది కాబట్టి ఈ భిన్నం అంతమయ్యే దశాంశ భిన్నం అవుతుంది. తర్వాత మీకు ఇంటికి హోంవర్క్ 36/100 అనే భిన్నం. తర్వాత రెండవది 77/210. ఈ 2 భిన్నాలు అంతమయ్యే భిన్నాలా అంతమ కాని భిన్నాలో చెప్పండి. 36/100 ఒకటి, 77/210 అనే భిన్నాలు భాగాహారం చేయకుండానే అంతమయ్యే దశాంశ భిన్నాల అంతము కాని దశాంశ భిన్నాలో చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ తాండవంలో సిద్ధాంతం 1.3ని ఉపయోగించి అకర్ణీయ సంఖ్యల యొక్క దశాంశ రూపాన్ని రాయండి అంటున్నాడు.
అకరణీయ సంఖ్యల యొక్క దశాంశ రూపాన్ని రాయండి అంటాడు. అకరణీయ సంఖ్యల యొక్క దశాంశ రూపాన్ని రాయండి అంటే ఫస్ట్ది 13/25. మనకి ఈ లెక్క చేయాలంటే మనకి 25 లెక్క రావాలి. 13/25. చూడమ్మా, ఫస్ట్ది 13/25. ఒక భిన్నంలో లవాన్ని హారాన్ని ఒకే సంఖ్య పెట్టి గుణించినా భాగించిన దాని యొక్క విలువ మారదు. ఓకేనా? ఫస్ట్ ఆ లవాన్ని హారాన్ని 4తో గుణిద్దాం. లవాన్ని హారాన్ని 4తో గుణిస్తే 13 4 52, 25 4 100, 25 100. కాబట్టి హారంలో 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 స్థానాల తర్వాత పాయింట్ వచ్చింది. కాబట్టి 0.52, 2 స్థానాల తర్వాత పాయింట్, 2 సున్నాలు ఉన్నాయి. అది ఫస్ట్ లెక్క. తర్వాత 15/16 రెండోది. 15/16 దీన్ని కూడా మనం లవాన్ని హారాన్ని ఎంత కొడతామంటే 25తో 25. 15 × 25 డివైడెడ్ బై 16 × 27. ఓకేనా? 15 × 25 డివైడెడ్ బై 16 × 27. మనం చూస్తే 15 25 ఖచ్చితంగా 25 × 15, 5 25, 2 5 2 10, 5 1 5 15, 17, 2 375. 375 డివైడెడ్ బై 25 16, 25 4 100, 25 8 200, 25 12 300, 25 16 400. అంతేగా? కాబట్టి 400 ఎంత ఉంది? 400 భాగిస్తూ బాగా చేస్తే మళ్ళీ దీన్ని ఇంకో 20తో భాగించు. 375 × 25 బై 400 × 25. కింద చూస్తే 25 4 100. ఈ 2 సున్నాలు 10,000. అంతేగా? 25 4 100. ఈ 2 సున్నాలు రాస్తున్నాం 10,000. ఇప్పుడు 375 × 25 హెచ్చ వేస్తే 375 × 25 5 25 2 5 7 35 2 37 3 5 3 15 3 18 2 5 10 2 7 14 15 2 3 6 1 7. కాబట్టి 5 7 13 9 93 75. చూడండి, హారంలో 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి 4 స్థానాల తర్వాత పాయింట్ వచ్చింది. కాబట్టి 0.9375. హారంలో 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి 4 స్థానాల తర్వాత పాయింట్ వచ్చింది. కాబట్టి హారంలో ఉండే సున్నాలను బట్టి మన పాయింట్ అనేది ముందు జరుగుతూ వచ్చింది. ఓకేనా? తర్వాత మూడో లెక్క ఏమంటే 23/. మూడో లెక్క 23/. 2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్. 23/. 2 క్యూబ్ అంటే 8, 5 స్క్వేర్ అంటే 25. 25 8 200. 25 8 200. కాబట్టి 23/200. లవాన్ని హారాన్ని 5తో గుణించామనుకో 23 × 5 5. 200 × 5 ఎంత అవుతుందమ్మా? 23 5 5 3 15 1 క్యారీ 5 2 10 1 11 115/2 5 10. ఈ 2 సున్నాలు రాసుకోండి 1000. కాబట్టి 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 స్థానాల తర్వాత పాయింట్ వచ్చింది. అంటే 1 2 3 0.115. అది దాని. కాబట్టి ఈ విధంగా చేస్తాం. భాగాహారం చేయకుండానే ఒక భిన్నాన్ని దశాంశ రూపంలో మార్చాలి అంటే ఈ విధంగా చేస్తాం. ఓకేనా? తర్వాత మీకు ఇంటికి హోంవర్క్ 72 18/3 3² × 5² ఇది ఒక లెక్క.
తర్వాత 143/110 ఈ రెండు లెక్కలు మీకు హోంవర్క్. ఈ రెండు లెక్కలు చేసి బాగా ఆవరణ చేయకుండానే అవి అంతమయ్యే దశాంశ భిన్నాలో అంతము కాని దశాంశ భిన్నాలో చెప్తాను. ఇక్కడ నెక్స్ట్ వీడియోలో √2 కర్ణీయ సంఖ్య చెప్పండి, √3 కర్ణీయ సంఖ్య చెప్పండి. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్. 4 మార్కులకి అడగడానికి క్వశ్చన్లు ఏమైనా ఉన్నాయంటే అడుగుతారు. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న కాన్సెప్ట్ అన్ని 1 మార్కు 2 మార్కులు, రేపు చెప్పే కాన్సెప్ట్ 4 మార్కులకు సంబంధించి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.